ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళను మూయించేస్తున్నారు. అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలను పూర్తిగా అమల్లోకి తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకపోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు. ఈ రెండు అయిపోతే ఆర్ఎన్బి అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సరే, ఇంకెంతకాలం చేయగలుగుతారు మీరు? అయిపోయింది. రేపు పొద్దున్న షెడ్యూల్ వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీరు మీ తట్టా బుట్ట సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, మీకు ఎందుకు భయం అంటే వాస్తవాల్ని ప్రజలకి చెబితే ప్రజలు తిరగబడతారు, మిమ్మల్ని పూర్తిగా ఇంటికి పంపుతారనే భయంతో ఎన్నికల సమయంలో ఏ రకంగానూ కూడా ఇతర పార్టీల నాయకులకి మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడం అనేది చాలా నీచమైన చర్య. ఒకవేళ ఇవన్నీ చూసుకుని వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి టూరు పూర్తిగా తయారవుతుంది. ఆ టూర్ ప్రకారం ప్రచార సభలు కూడా ఉంటాయి. దాంతోపాటు మొన్న అమలాపురంలో ట్రయల్ రన్ కూడా చేశాం. అది కూడా మీకు చెప్తున్నాను. ఆ ట్రయల్ రన్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది జరగదు, ఇక్కడ దిగడానికి కుదరదంటే ఎందుకు కుదరదు అనేటువంటి మాట మేము అడిగితే ఎలా కుదురుద్దు అనేటువంటి మాట వారు చెప్తే దిగి ఎలాగ హెలికాప్టర్ దిగ్గలుగుతుంది ఇబ్బంది లేకుండా అనేటువంటి చూపించడానికి ట్రయల్ రన్ వేశాం. సో దాన్ని బట్టి వాళ్ళ మాటలన్నీ బూటకాలని తేలిపోయినాయి. అందువలన రాబోయే రోజుల్లో జరిగే ప్రచార సభల్లో మేము ఉధృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో 100% కూడా విజయం సాధించడానికి సంపూర్ణమైన అవకాశాలు మాకు ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తుంది. రెండోది, ఇవాళ బటన్ నొక్కుతాను, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, వీళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటి మాటలు చెబుతూ మభ్య పెడుతున్నటువంటి మీరు వాళ్ళ రైతులు అడుగుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి రాగానే పావలా వడ్డీ తీసేసి 0 వడ్డీ అన్నారు. ఆ 0 వడ్డీ ఎక్కడిచ్చారు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. 21, 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి వడ్డీనే ఇప్పటి వరకు మీరు జమ చేయలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే రైతులు తీసుకున్నటువంటి లోన్లని అసలు వడ్డీ కలిపి ముందు చెల్లించేయాలి. చెల్లించిన తర్వాత ఎప్పటికో మీరు ఆ వడ్డీ రాయితీ ఇస్తారు. అంటే ఇక్కడ ఇచ్చే దాంట్లో కూడా మీరు సంవత్సరాల తరబడి వడ్డీ రాయితీ ఇవ్వకపోతే రైతు ఏ రకంగా మనుగడ సాగించగలుగుతాడు? ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు బాగా పండిన తర్వాత కూడా ఏదో రకమైనటువంటి వైపరీత్యం వచ్చి తుఫానో వరదలో ఏదో ఒకటి వచ్చి చిట్ట చివరిన చేతికి పంట అందే సమయానికి నాశనం అయిపోతున్న పరిస్థితి రైతు చూస్తూ ఉన్నాడు. దాంతోపాటు ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ రకమైన విధానాలు, ఇవాళ రాష్ట్రంలో రమారమి 65 లక్షల మంది రైతులుంటే మీరు ఇచ్చేటువంటి 0 వడ్డీ రాయితీ కేవలం 8 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇన్ టైం ఇవ్వలేకపోతున్నారు. ఇన్ టైం ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనబడుతూ ఉంది. ఇవాళ ఇక్కడ ఒక చోటే కాదు, అన్ని చోట్ల నుంచి రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీని మీద అధ్యయనం చేస్తున్నారు. ఏ రకంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి వడ్డీ రాయితీని ఎంత త్వరితగతిగా ఇవ్వగలుగుతాం, ఎంత పద్ధతిగా ఇవ్వగలుగుతాం, ఎంత తొందరగా వారిని ఆదుకునే విధంగా ఇవ్వగలుగుతాం అనేటువంటి దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పటికైనా మీరు ఇంకా చాలా కొద్ది సమయం ఉంది, మీరు రేపు నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చింది కనుక మేమేం చేయలేమనేటువంటి మాటతో తప్పించుకోవడానికి చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ వడ్డీ రాయితీ కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. దీన్ని వెంటనే ఎంతమంది రైతులైతే అర్హులైన వారు ఉన్నారో వారందరికీ కూడా మీరు 21, 22 ఇవ్వలేదు, 22, 23 ఇవ్వలేదు, ఈ 2 సంవత్సరాలది కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న మా కొంతమూరు కోలమూరు రైతులు వచ్చారు, దంటు విష్ణు గారు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారండి. రోజుకి 9 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారు, ఇవాళ 7 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందనేటువంటి మాట. ఏమిటి మీరు నొక్కేటువంటి బటన్లు ఏమిటి, మీరు చెప్తున్న కబుర్లు ఏంటి? మీరు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రభుత్వ కార్యక్రమాలకి సమావేశాలు పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికో మీ సమయం మొత్తం వెచ్చిస్తున్నారు తప్పితే రైతులకు రావాల్సినటువంటి వడ్డీ రాయితీ కానీ రైతులకు ఇవ్వవలసినటువంటి కరెంటు కానీ ఇవేమీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో మీరు లేరు. అందుకే ఇవాళ రైతులు తిరగబడుతున్నారు. ఉద్యోగస్తులైతే
ఎప్పుడు ఎన్నికలు వస్తాయో వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి సాగనంపుతాం అనేటువంటి తహతహలాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా జాబ్ క్యాలెండర్ లేదనేటువంటి ఆలోచనతో నిరుద్యోగులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ సెక్షన్లో కూడా ఆనందంగా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అందరూ చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నారు, భగవంతుడిని కోరుకుంటున్నారు వారి ఇష్టదైవాలని. తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి, ఈ పార్టీని సాగనంపండి అనేటువంటి మాట అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తారు ఈ పార్టీ అత్యాశకు పోతుంది జనసేన పార్టీ అని. ఇవాళ ఇంత ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి మీరు 175కి 175 నెగ్గేస్తామనే దానికంటే అత్యాశ అనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. జనసేన పార్టీ అత్యాశకు పోతుందనేటువంటి మాట మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. జనసేన పార్టీ ఎంత తగ్గించుకోవాలంత తగ్గించుకునేటువంటి పార్టీ, ప్రజల్ని ముందుకు తీసుకురావాలని, ప్రజల్ని అధికారంలోకి తీసుకురావాలని ఆలోచించేటువంటి పార్టీ జనసేన పార్టీ. అందువల్ల ఒకటే మేము చెప్తున్నాం, ఎవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను 5 సంవత్సరాలుగా మనం చూద్దాం. జనసేన పార్టీ తొలి నుంచి వేస్తున్న అడుగుల్ని చూద్దాం. ఎక్కడ మీకు పారదర్శకత కనపడుతుంది, ఎక్కడ ప్రజలకి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారనేటువంటి మాట చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఒక పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత దోషణలు ఎప్పుడూ చేయలేదు. ఎవరైనా చేస్తే కూడా అవి మేము పెద్దగా పట్టించుకోనటువంటి మాట చెప్పి ప్రజలకు సంబంధించిన మాటలు ఆయన చెప్పడం జరిగింది. అదే మీరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుడి వరకు చూడండి, వాళ్ళందరూ కూడా 24 గంటలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే మొత్తం సమయం కేటాయిస్తున్నారు. మంత్రులకైతే వేరే పని లేదు, వాళ్ళకి వారి మంత్రిత్వ శాఖ మీద వారికి పట్టు లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. నీటిపారుదల శాఖ మంత్రికి నీటిపారుదల ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. అన్నిటికీ కలిపి ఒకే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, అన్ని సమాధానాలు ఆయనే ఒకే మాటగా చెప్తాడు. అది కూడా అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా, గవర్నెన్స్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉందా అనేటువంటి మాట ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నటువంటి సందర్భం. ఎక్కడ సమీక్షలు సజావుగా సాగవు. అది కూడా ఈ మధ్య ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొన్ని సమీక్షలు మొదలుపెట్టారు. అంతకుముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అసలు సమీక్షలే లేవు. ప్రభుత్వాన్ని నడిపించేటువంటి విధానం ఇది కాదు అనేటువంటి మాట అందరూ కూడా పరిపాలన పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సినిమాల మీద సరే వాళ్ళు మాకు సినిమా వాళ్ళతో లెక్కలేదు, సినిమా వాళ్ళతో మేము భయపడమని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాజధాని ఫైల్స్ సినిమాను ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దానికి సమాధానం చెప్పండి. అది రాజధాని ఫైల్స్ అనేది ఒకవేళ సినిమా ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళు చూసుకుంటారు, మీకు సంబంధం లేదే. ఎందుకు ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? లేళ్ల అప్పిరెడ్డి గారు అనేటువంటి మీ నాయకుడి ద్వారా ఎందుకు కోర్టులో వేయించారు? అదేవిధంగా మీ సినిమా యాత్ర అన్నారు, యాత్ర 2 అన్నారు. అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతిమయాత్ర పలికేటువంటి రోజు దగ్గరికి వస్తుందని తెలిసే మీకు ఏదో రకంగా ప్రజలను బలవంతంగా లోపల పెట్టి చూపించాలనేటువంటి ఆలోచనతోటి మీరు చేస్తున్న ప్రయత్నం ఇవాళ మన అందరికీ కనపడతా ఉంది. జనం ఉండరో, థియేటర్లో మాత్రం ఆ సినిమా కనపడతా ఉంటుంది. ఈ రకంగా మీరు ఎలా చూసుకున్నప్పటికీ కూడా మీకు ప్రజల్లో పలుకుబడిపోయింది. అదేవిధంగా మీరు ఏదైనా సినిమా తీసి గొప్పగా ఉందని రివ్యూలు రాయించుకున్నా కూడా జనం వెళ్ళనటువంటి పరిస్థితి. ఒక సినిమాని మీరు బలవంతంగా ప్రజల మీద రుద్దలేరు. అదే మీరు రాజధాని ఫైల్స్ గురించి చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్న ప్రివ్యూ చూసిన వాళ్ళు అందరూ చెప్పారు. చాలా వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇందులో ఏ రైతైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఏ రైతైతే రాజధాని కోసం ఇంతగా కృషి చేస్తానికి ప్రయత్నించాడో ఆ రైతుని మీరు నిట్ట నిలువున ముంచేశారనేటువంటి మాట అందరూ ప్రివ్యూ చూసిన వాళ్ళు అందరూ చెప్పారు. ఇవాళ మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన మీరు మీ సినిమాలకేమో రేట్లు పెంచి అమ్ముకోవచ్చు అంటారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పటికి అబ్బాయి ఇప్పుడు ఇది కుదరదు, 20 రూపాయలకి అమ్మండి, 25 రూపాయలకి అమ్మండి అనేటువంటి మాట చెప్పేటువంటి ఈ దుర్మార్గమైన విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అనేటువంటి మాట. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు ఎవరిని చూడండి, పాత్రికేయ మిత్రులుగా మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు మీ ఛానల్స్లో కానీ మీ పత్రికల్లో వచ్చేటువంటి అంశాలు కానీ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడైనా తమ పార్టీకి సంబంధించినటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడతారా? ఎంతసేపు ఆ పొత్తు ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరిగేది ఏంటి, లేకపోతే తెలుగుదేశంలో జరిగేది ఏంటి, 24 గంటలు మీకు
మా పార్టీల గురించి ఏడవడం తప్పితే మరొకటి లేదు. మీ ఇల్లుని మీరు సరిదిద్దుకోండియా అంటే పక్కింటోడి వైపు చూస్తారేంటండి? దేనికి అది సంకేతం? అంటే మీరు ఎలాగ నాశనం అయిపోయాం కాబట్టి పక్కింటోళ్ళు బాగుపడిపోతున్నారేమో అని వాళ్ళ పట్ల అసూయతో చూస్తున్నటువంటి విధానమే కనబడతా ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ రెండిట్ల యొక్క కలయికతోటి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడ్డారనేటువంటి మాట రేపొద్దున్న రేపో మాపో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ప్రకటిస్తారు. ఇవన్నీ కలిసి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో మీకు ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఆడిపోసుకోవడానికే మీ టైం వృధా చేస్తున్నారనేటువంటి మాటని తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇంకా టైం లేదు మీకు. ఎలాగా అవసాన సమయం వచ్చేసింది. ఈ అవసాన సమయంలో అయినా సరే కొంచెం ప్రాప్తకాలజ్ఞత అంటారు, చివరగా ఉండేటువంటి కాస్తో కూస్తో విద్యతను ప్రదర్శించండి. చావు తెలివితేటలు అంటారు కదా, ఇక చివరిలో ప్రదర్శించేటువంటి ఆ చావు తెలివితేటలను ప్రదర్శించి కాస్త రాష్ట్రానికి మంచి చేయండి అనేటువంటి మాటని ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. సార్, భీమవరం కావచ్చు, అమలాపురం కావచ్చు, పవన్ కళ్యాణ్ రాకుండా అడ్డుకున్నారు అధికార పార్టీ అంటారు. అధికారులు తీరు ఏ విధంగా ఉంది మీ దృష్టిలో? ఉంది ఫర్దర్గా కూడా అధికారులు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇవాళ అధికారులు ఎవరో కూడా వెన్నుముకతోటి పనిచేయడం లేదనేది స్పష్టమైనటువంటి అంశం. వారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి విధానాలను అవలంబిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయండి, అది వేరు. మీరు పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు అధికారులు కూడా. ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 23 మందో ఎంతమంది మిగిలారో మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా రాజ్యాంగం కల్పించిన హక్కులతోటి వాళ్ళు ఎక్కడైనా కార్యక్రమాలు చేయగలుగుతున్నారా? ఏ ఓపెనింగ్ చూడండి, అక్కడ ఏ రకమైన ప్రోటోకాల్ లేనివాడు వచ్చి స్టేజ్ ఎక్కుతాడు, డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు పథకాలు. అక్కడ స్థానికంగా నెగ్గిన ఎమ్మెల్యే వేరే పార్టీ వాడైతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతను శిలాఫలకం మీద పేరు రాయరు, వేదికను ఎక్కించరు. ఇవాళ నాకు జాలి కలుగుతుంది. మన రాజమండ్రి రూరల్ పరిస్థితి కూడా చూస్తే, రాజమండ్రి రూరల్లో కూడా పాపం ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. ఈయన అసలు వేదిక ఎక్కించేవాళ్ళే లేరు, పిలిచేవాళ్ళు లేరు, శిలాఫలకం మీద పేరు రాసేవాళ్ళు లేరు. ఇంత దారుణం ఇక్కడ ఒకచోటే కాదు, ఎక్కడైతే వేరే పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి పోరాటం చేయాలి, ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. ఇలాగ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంటే, నేను ఒకటే ఉదాహరణ చెప్పాను, గతంలో కూడా చెప్పాను ఉదాహరణ. మేము అధికార పార్టీ ఎమ్మెల్సీగా నేను ఉన్నాను రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, ఎంపీగా అరుణ్ కుమార్ గారు అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ, అది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చందన్ రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా అధికార పార్టీ కనుక మేము చేసేస్తామని ఇప్పుడు అనలేదే. అరుణ్ కుమార్ గారు పార్లమెంట్కి వెళ్ళిపోవాల్సిన టైం అయ్యి కొంచెం టైం లేదనుకున్నప్పుడు కూడా అన్లెస్ చందన్ రమేష్ గారు వచ్చే వరకు కూడా ఆయన కానీ నేను కానీ అందరూ వెయిట్ చేసేవాళ్ళం. శిలాఫలకం మీద కూడా చందన్ రమేష్ గారి పేరు పైన ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఆయన పేరు వేసి ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన చేత రిబ్బన్ కట్ చేయించేవాళ్ళని చెప్తే ఏనాడు అధికారం ఉందని చెప్పి మేము సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం లేదు. ఇవాళ చూడండి, మీరు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే ఎక్కడైనా ఇది పాటిస్తున్నారో చూడండి. విచిత్రం ఏంటంటే ఎవరెవరో స్టేజ్ ఎక్కుతారు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఎవరెవరో నుంచుని పథకాలన్నీ ఆ లబ్ధిని పంచిపెడతా ఉంటారు. ఇది చాలా అన్యాయం. అందువల్ల చెప్తున్నాను, అధికారులు ఇప్పటికైనా రాజ్యాంగపరంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టూర్ని మీరు ఎక్కడ ఆపుతున్నారో అది రేపొద్దున ఇదే అధికారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము వచ్చిన తర్వాత మేము కూడా ఊరికే ఉండలేంగా. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అధికారులు పార్టీకి తొత్తులైపోయి పనిచేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఉండి తీరతాయి. లేకపోతే ఇంకా ఇవాళ ముళ్ళుతోనే తీయాల్సిన పరిస్థితి తప్పితే ఊరికే మేము వాళ్ళు ఏదో చేసేళ్ళి మేము మాత్రం రాజ్యాంగపరంగానే వెళ్తాం అనేటువంటి మాట కూడా అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం అధికారులు. ఇది మేము మా ప్రతి గ్రామంలో కూడా నకిలీ ఓట్ల విషయంలో మేము మా దగ్గరికి ఓటర్ లిస్ట్ తీసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మా జన సైనికులందరూ కూడా వెళ్ళి ప్రతి చోట కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఇప్పుడు ఐడెంటిఫై చేసినవి ఉన్నాయి. తర్వాత కొత్త ఓట్లు చేర్పించడం కూడా జెన్యూన్గా ఉన్నాయా లేదని కూడా చూస్తున్నాం. ప్రతి గ్రామం డేటా మా దగ్గర ఉంది. ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ మేము రిటర్న్గా కంప్లైంట్లు కూడా పెట్టాం. వాటి మీద త్వరలోనే ఒక నిర్ణయం వస్తుందని మేము నమ్ముతున్నాం. టీడీపీ జనసేన కొత్తలో భాగంగా
ఏ నిర్ణయం సరే అది ఇష్టం అని చెప్తారు. అంటే టీడీపీ అయినా జనసేన, కానీ కొంతమంది నేతలు వాళ్ళు ప్రకటించుకుంటారు నేనే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి టికెట్ నాదే అంటున్నారు. సో అది ఆపద్దానంలో భాగంగా పొత్తులో భాగంగా ఆలోచించుకున్నారు అనుకోవచ్చు, సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఖచ్చితంగా సొంత నిర్ణయం అవుతుందండి అది, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ప్రకటించాల్సింది రెండు పార్టీల నాయకులు, వాళ్ళిద్దరూ కలిసి ప్రకటిస్తారనేటువంటి మాట చెప్పారు. నేను ఒకటి చెప్తాను మీకు, ఇవాళ ఎవరికి వాళ్ళు ప్రకటించుకునేటువంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత నాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. 100% రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటు మనదే, అక్కడ అత్యంత బలమైనటువంటి నియోజకవర్గం మనకది, నువ్వు కూడా మొన్న ఎలక్షన్లో 43,000 ఓట్లు తెచ్చుకోగలిగావు, అందువల్లనే అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యాయి, అందువల్ల నీకే సీటు ఉంటుందనేటువంటి మాట స్పష్టమైన హామీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. కానీ నేను ఎక్కడ ప్రకటించడం లేదు, ఎందుకు అఫీషియల్గా ప్రకటించడం లేదు, ఎందుకు ప్రకటించడం, ఎందుకంటే వాళ్ళు చెప్తారు అంతిమంగా అనేటువంటి మాటతో. అంతేగాని ఎవ్వరూ కూడా ఇది మా ప్రకటనలుగా మేము చేయడం కరెక్ట్ కాదు, కానీ ఖచ్చితంగా ఈ సీటు మాకుంటుందనేటువంటి నమ్మకం నాకు ఉంది. మా అధినేత నాకు స్పష్టంగా చెప్పారు. ఎందువల్లనంటే నాకు చెప్పవలసింది మా అధినేతే కదా, అదే చెప్తాను నేను మళ్ళీ. సరే 2 ఏళ్ల క్రితం అనే దానికి కూడా చెప్తాను. 2 ఏళ్ల క్రితమే ప్రకటించింది, మీరు ఒకటే కూర్చుంటే అప్పుడు పొత్తు లేదు. 2 ఏళ్ల క్రితం పొత్తు లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పారు, చెప్పలేదని ఎవరు అనరు దాన్ని. కానీ అప్పుడు పొత్తు లేదు. పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి, దాన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం అవుతుంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ, రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినప్పటికీ నేను దాన్ని బాహాటంగా చెప్పడం లేదు, ఒకటే చెప్తున్నాను, అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు, వాళ్ళు చెప్తారనేటువంటి మాట. తర్వాత సరే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ, నియోజకవర్గంతో వ్యక్తిగతంగా నాకుండే బలం కానీ ఇవాళ 100% నేను చెప్పగలను. నేను 2007 నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయినా అప్పటి నుంచి ఆ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది. ఆ 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది. నిజాయితీగా ఉన్నాననేటువంటి మాట ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట. నిజాయితీగా నేను ప్రవర్తించాను. నా క్యారెక్టర్ 100% టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుందనేటువంటి మాట. దాంతోపాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా పార్టీకి. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, 175 నియోజకవర్గాల్లో 175 చరి సమానంగా ఏం పోటీ చేయట్లేదుగా మేము. జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది. కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లకి అక్కడ బలం వాళ్ళకు ఉంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. అది సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, నేను కులాలు మతాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఈ కులానికి ఎక్కువ ఉన్నా, ఆ కులానికి ఎక్కువ ఉన్నా, ఈ కులానికి తక్కువ వస్తున్నా, ఆ కులానికి తక్కువ వస్తున్నా అని చెప్పను. నేను అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వాడిని. ఇవాళ నియోజకవర్గంలో నాతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. అన్ని కులాలు అన్ని మతాలు కోరుకునే వ్యక్తిగా నేను నాకు ధర్మం ఉంది, నేను అడిగే ధర్మం నాకు ఉంది. అదే పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. 100% నేను కులం మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అప్పచెప్తారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. ఒక 4-5 రోజులు ఇది ప్రకటన రావడానికి కొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి సమావేశాన్ని ఢిల్లీలో పెట్టుకున్నారు. అది అయిన తర్వాత వాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి డిసైడ్ 2-3 రోజుల్లో ఉంటుందండి. 2-3 రోజుల్లోనే డీటెయిల్స్ మనకి వస్తాయి. 2-3 రోజుల్లో. అసలు అది కాదండి, ఎంత హాస్యాస్పదం అండి సుబ్బారెడ్డి గారు. నాకు ఎందుకు అనిపించిందంటే సుబ్బారెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకెలాగా మన ప్రభుత్వం రాదు,
అందరికి సుబ్బారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అందులో కీలకంగా ఉన్న ప్రతి నాయకుడికి కూడా ఇళ్ళు హైదరాబాద్లోనే ఉన్నాయి. అందువల్ల ఇక ఎలాగ మనం అధికారంలో ఉండం కాబట్టి ఇంక ఎలాగ ఇంట్లోనే కూర్చోగలిగితే ఆ ఇల్లు మాకు హైదరాబాద్లో ఉంది కాబట్టి అది కామన్ రాజధాని చేసేస్తే ఒక ఉపయోగం అనేటువంటి భావన ఆయనకు ఉన్నట్టుంది. అది దానికోసం ఆ మాట అంటున్నాడు తప్పితే ఇంకో మాట కాదు. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత త్యాగాలు ఇంకా ఎక్కువ పొత్తు ఏ రకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయనేటువంటిది ఆ మూడు పార్టీల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని శిరసావహించడం అనే మా బాధ్యత. ఇవాళ పార్టీగా నాయకులుగా కానీ పార్టీలో ఉన్నటువంటి జన సైనికులుగా కానీ మాకు క్రమశిక్షణాపూర్వకంగా మేము చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా ఆ మూడు పార్టీలు కలిసి ఏ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారో దాన్ని మేము శిరసావహిస్తాం అంతే. అవన్నీ ఊహాగానాలండి. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అది ఆయనే అంతిమంగా ఆయన నోటి వెంబడే చెప్తారు. అదే మనం ఖాయం చేసుకోవాలి తప్పితే ఊహాగానాలు చాలా వస్తూ ఉంటాయి. రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ బీజేపీ అడుగుతున్నప్పుడు సమాచారం సహజంగా ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కొంత తీసుకుంటారు, ట్రాక్ తీసుకుంటారు. సహజంగా ఏవో వస్తాయి ఊహాగానాలు అంతే తప్పితే వాళ్ళు ఆ రెండు అడిగారనేటువంటి నిర్ధారణ కలిగించేటువంటి సమాచారం ఎక్కడా లేదు. వాళ్ళు అడుగుతారనేటువంటిది పార్టీలు మన పేపర్ల గురించి చెప్తున్నమాట. సరే చివరిగా వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చుని ఏది నిర్ణయిస్తే దాన్ని మేము పాటిస్తాం అంతే. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది సార్? రూరల్లో వైబ్స్ ఎలా ఉంది? అంటే ఆపోజిట్ ఓట్ అంతా పాలరైజ్ అవుతుంది లేకపోతే స్ప్లిట్ అయ్యే ఛాన్స్ అవుద్దండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా రూరల్లో నేను ఫెయిర్గానే చెప్తున్నాను, టికెట్ వాళ్ళైనా మేమైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మాత్రం జరుగుతుంది. ఎందుకు జరుగుద్ది అంటే ఇది ఉమ్మడి శత్రువు మాకు వైఎస్ఆర్సీపీ. ఆ ఉమ్మడి శత్రువుని మనం పడగొట్టాలంటే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. తెలుగుదేశంకి ఇస్తే జనసేన జరుగుతుంది, జనసేనకి ఇస్తే తెలుగుదేశం జరుగుతుంది నమ్ముతున్నాం. మేము ఒకటే సూత్రం నమ్ముతాం. పాత కథ అయినా అదేమి నమ్ముతాం అంటే మేము 100 మంది కౌరవులు 5 పాండవులు అని విడివిడిగా ఉన్నా కొట్టుకునేటప్పుడు నిజంగా బయట శత్రువు వస్తే మేము 105 మంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి జనసేనకి తెలుగుదేశానికి ఉంది. అది ఏంటి మంచి అండి చెప్పమనండి. ఆయన ఒక డిబేట్లో కూర్చుందాం. ఏం మంచి చేశారో వాళ్ళు. ఆయనకి జరిగిందేమో మంచి. ఈ 5 ఏళ్ళు పొరపాటును కూడా నియోజకవర్గానికి వచ్చిన దాఖలా లేవు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఓటాడుతారు? మాకు ఒకవేళ సీటు ఇదైతే అది లేదు. నాది నిజంగా ప్రశ్నించారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా మేము ఉమ్మడిగా చేస్తాం. ఎందుకంటే ఆయనకి అవకాశం ఇవ్వలేదు. నేను మీకు ఇందాక చెప్పిన అదే మాట. ఒక రాజ్యాంగపరంగా బుచ్చే చౌదరి గారికి ఒక శాసనసభ్యుడిగా లభించాల్సినటువంటి ఆ అధికారాలు ఏవి దఖలు పడలేదు కదా. వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటి? ఒక పని చేయనివ్వట్లేదు, అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లో శాసనసభ్యుడు రాజ్యాంగపరంగా వేదిక మీద అధ్యక్షత వహించాలి. ఏనాడైనా ఆయనకి అధ్యక్షత వహించేటువంటి అవకాశం ఇచ్చారా? ఇప్పుడు వెళ్తా ఉండే అది చెప్తాను. అలా నేను చెప్పేది ఇది కాదు. ఆయనకి పని చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు వాళ్ళు అంటున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.